హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. అలహాబాదు స్తంభ శాసనం. అలహాబాదు శాసనం ఏందంటే అదొక స్తంభ శాసనం. ఎక్కడుంది ఇది? ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ వద్ద ఈ స్తంభ శాసనం ఉండడం అనేది జరిగింది. ఈ స్తంభ శాసనము ఇదొక స్తంభం అన్నమాట. అంటే 4 సైడ్‌ల నుంచి ఇక్కడ లిఖించుకోవడానికి అవకాశం ఉంటది ఈ శాసనానికి. ఈ స్తంభ శాసనంతోటి ముగ్గురు రాజవంశాలకి, ముగ్గురు చక్రవర్తులకి సంబంధం ఉంది. ఈ అలహాబాద్ సంస్థానాన్ని ఫస్ట్ ఏయించినటువంటి వ్యక్తి ఎవరంటే అశోకుడు. అశోకుడు ఏయించినటువంటి ఈ స్తంభ శాసనం మీద పాలి భాషలో లిఖించబడి ఉంది ఒకవైపు. ఇది ఏం తెలియజేస్తుంది ఆయన గురించి అంటే, ఆయన యొక్క శాంతి మార్గాన్ని, సత్య మార్గాన్ని, ఈ అంశాలను గురించి ఈ అలహాబాద్ స్తంభ శాసనంలో వివరించబడింది. ఇక వారి తర్వాత గుప్తుల కాలం వచ్చే నాటికి గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించింది శ్రీగుప్తుడైతే, గుప్త వంశంలో గొప్పవాడు సముద్రగుప్తుడు. ఈయనని ఇండియన్ నెపోలియన్ అని కూడా పిలుస్తాం మనం. ఈ సముద్రగుప్తుని కాలంలో సముద్రగుప్తుని యొక్క మంత్రి ఈ అలహాబాద్ స్తంభ శాసనంలో మరొక వైపున సంస్కృతంలో ఈ సముద్రగుప్తుని యొక్క గొప్పతనాన్ని, ఇతను సాధించినటువంటి విజయాలను గురించి వివరించడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు సముద్రగుప్తునికి కూడా ఈ శాసనంతో సంబంధం ఉంది. ఆ తర్వాత మొఘల్ పరిపాలన కాలంలో, జహాంగీర్ కాలంలో ఇదే అలహాబాద్ స్తంభ శాసనం మీద మరొక వైపు జహాంగీర్ పరిపాలన కాలం అంటే అక్బర్ పాలన నుంచి జహాంగీర్ వరకు వారి యొక్క పాలన, వారి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ పర్షియన్ భాషలో ఒకవైపు మళ్ళీ శాసనాన్ని వేయించడం అనేది జరిగింది. అంటే అలహాబాద్ స్తంభ శాసనం పాలీ భాష, సంస్కృత భాష, పర్షియన్ భాష 3 భాషల్లో 3 రాజ్యవంశాలు, ముగ్గురు రాజుల గురించి ఉన్నటువంటి శాసనం ఈ అలహాబాద్ స్తంభ శాసనం. అందుకే ఇలాంటి అంశాలు మనం క్లియర్‌గా నేర్చుకోవాలి. ఆప్షన్ ఒకవేళ ఇచ్చి ఈ 3 రాజవంశాల్లో ఏ ఒక్కరి పేరు ఇచ్చినా అది ఆన్సర్ అవుతుంది. మనం ఏదో అశోకుడే అని చదువుకొని పోతే జహాంగీర్ పేరు ఉందనుకో, జహాంగీర్‌కి ఈయనకేం సంబంధం అని మనం కొట్టివేస్తాం. అందుకే ఈ శాసనం లింకప్ అయి ఉన్న రాజవంశాలు 3 భాషల్లో ఉంటుంది. ముగ్గురు రాజుల గురించి వివరిస్తుంది. ఇలాంటి అంశాల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.